బ్యాక్ టు అవర్ ఛానల్. చలో సీతంపేట అనే నినాదంతో స్టార్ట్ అయిన 1/70 యాక్ట్ కోసం అలాగే జీవో నెంబర్ 3 కోసం అయితే జరుగుతున్న ఈ ర్యాలీని ఈ వీడియోలో చూద్దాం. जीवन नंबर 3 अग्रंगम यादी नंबर नले तबलू जी सुप्रीम कोर्ट नले नोके मिगल मोल्ले मन्नांजी बाती कोर्ट न मेरे मेले మన యొక్క ఉద్యమంలో భాగంగా ఈ రోజు మన యొక్క విన్నపాన్ని మన యొక్క గోడుని వినడానికి మన దగ్గరికి వచ్చినటువంటి మన ఐడిడిఏ ప్రాజెక్ట్ అధికారి సుప్రీం జగన్నాథ్ గారికి సాదర స్వాగతం సార్. మీరు కూడా మా ఉద్యమంలో భాగమే మా యొక్క హక్కుల్ని దయచేసి కూర్చుందాం. రోడ్డుపైకి ఎక్కాము అని గోడిని ఏ విధంగా వినిపించుకోవాలని మన ఐటీడీఏకి వచ్చాము. ఆ విషయమంతా
వేలాది మంది ఆదివాసులు మన ఐటీడీలో రావడం జరిగింది సార్. ఐటీడీఏలో పిఓ గారు అంటే ఇంటి పెద్దత మేము భావిస్తాం. కాబట్టి మా ఈ వేదన కాబట్టి కౌంటర్ ఆఫ్ పెట్టి ఎప్పుడు దాఖలు చేస్తారో అది స్పష్టంగా చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాం సార్. రెండోది జియో నంబర్ 3 పిఓ గారు, జియో నంబర్ 3 అనేది ఆదివాసులకి ఆక్సిజన్ లాంటిది. ఈరోజు మన అంగన్వాడీ పోస్టులు వచ్చిన ఒక సీఎం ఉద్యోగాలు దక్కింది. మరి అలాంటి జియో రావడంతో ఆ జియో ఇంతకుముందు 275 ఉండేది, దాని తర్వాత అది మార్పు చెందింది. ఆ జియో ఏజెన్సీలో 100% ఉద్యోగ నియామకంకి మాకు ఆక్సిజన్ లాగా పనిచేస్తుంది. ఆ జియో సుప్రీంకోర్టు కొట్టేయడంతో ఆ చట్టం అమలు జరగక ఆదివాసులు తీవ్ర అన్యాయం అవుతున్నారండి. ఇప్పుడు దగ్గర ఉన్నటువంటి భూములు ఈ రోజు వరకు గిరిజనేతల దగ్గర ఉన్న భూములు ఇవ్వకపోగా మడకం వెంకటేశ్వరరావు గారు లాంటి ఒక ప్రధానమైనటువంటి ట్రైబల్ నాయకుడు వాటి కోసం పోరాడుతుంటే హైకోర్టులోకి వెళ్ళి ప్రతి కేసులో కూడా ఎక్కడెక్కడైతే ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుందో ట్రైబల్ పీపుల్కి ఇవ్వాల్సినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ కాంపన్సేషన్ పోలవరం ఎస్పెషల్లీ ట్రైబల్ ఏరియాలకి ఇవ్వకుండా నాన్ ట్రైబల్కి ఇస్తున్నారు. దాని మీద హైకోర్టులో కేసు వేసాం. దాని మీద కూడా ఐటీడీ అధికారులు స్పందించుతారు. నెంబర్ 3 అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ సార్. ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి ఐటీడీ ఏరియాలో ఉన్నటువంటి షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి జాబ్స్ అన్ని కూడా అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ సో therefore in order to brought out the literacy rate, the government has brought that GO and it was ensured that every post which is in scheduled area must be filled with the tribal. But unfortunately వేల పోస్టులు తీసుకుని వెళ్ళి నాన్ ట్రైబల్కి ఇచ్చాడు. దాని మీద కూడా హైకోర్టులో మేము కేసు ఫైల్ చేసాం. వీఆర్ ఫైటింగ్ ఫర్ దట్. అండ్ ది ప్రాబ్లమ్ ఈజ్ ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ ఏరియాలు ప్రకటించకపోవడం ఒక సమస్య, ప్రకటించిన షెడ్యూల్ ఏరియాల్లో మనకి రావాల్సిన పోస్టులు తీసుకెళ్లి వేరే వాళ్ళకి ఇవ్వడం ఇంకో సమస్య. ప్రతి సమస్య మన భూములు తీసుకెళ్లి వేరే వాళ్ళకి ఇస్తున్నాం మాట్లాడుతుందా. ఇక్కడ గిరిజనేతలు ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికెట్ సృష్టించుకొని గిరిజనులకు రావాల్సిన ఉద్యోగాలు గిరిజనులకు రావాల్సినటువంటి ఉద్యోగాలను తీసుకుంటే ఐటీడీఏ కళ్ళు మూసుకొని పనిచేస్తుంది అన్నటువంటి భావన ఎస్పెషల్లీ నాకు గత 6 సంవత్సరాల నుంచి ఆదివాసీ సమస్యల మీద పనిచేస్తున్న ప్రతి ఒక్క సమస్య మీద నాకు అవగాహన కలుగుతుంది. సో దయచేసి నేను